పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలను అడ్డుకుంటాం. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం అందజేశారు. లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఇలాంటి పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీని అమలు చేయకుండా ఇప్పుడు పేద ఆడబిడ్డలను మోసం చేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంక్షేమం ఇస్తుందని చెప్పి ముఖ్యమంత్రి 232 సంగారెడ్డికి వచ్చి చౌదగారిని ఒక్క సింగిల్ ఎంపీ మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అన్నీ అందని రోజు రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు జరుగుతుంది. కళ్యాణలక్ష్మి షాదీ ఎత్తేయాలని గవర్నమెంట్ ఈ ఆలోచనతో ఉన్నది. అది ఎత్తేయకూడదు, దాంతోపాటు తులంగాను కూడా ఇవ్వాలి. అది అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాత్రం తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ రిప్రజెంటేషన్ సీఎం గారికి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉధృతంగా గొడవలు జరుగుతాయి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక ఆత్మీయ భావంతో పేదలకి, బలహీన బడుగు వర్గాలకి ఇది మేలు జరుగుతుందని ఈ పథకాన్ని అమలు చేస్తే మరి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఈరోజు దాన్ని తీసేయాలని చూడటం దుర్మార్గమైన పని. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కనుక రద్దు చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలే కాకుండా మరి పేదలందరూ కూడా మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసిండ్రు. డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తలేసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని రద్దు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు అధికారం రాకముందు అర్రాస్ బాట వాడినట్టు అన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కూడా దీంతో పాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిండ్రు. దాన్ని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఎట్లాగో దీన్ని దులుపుకోవాలని చెప్పి మరి 1,116 రూపాయలు అది కూడా క్యాన్సిల్ చేయటం. మరి మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఉద్యమిస్తాం. మరి మీరు గద్దె దిగే వరకు మరి పోరాడతాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ ఉండడు. ఈ రాష్ట్రానికే పట్టిన పీడ అని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే మేధావులు, విద్యావంతులు కూడా ఎప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి అన్న ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కీమ్, ఏ పథకం కూడా సంక్షేమానికి సంబంధించి అమలు చేయాలి. దాన్ని చేసే వరకు మేమైతే ఊరుకోము.
మేము కూడా ఈ పోరాటం ఇది ఆరంభం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు. నిలిపివేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రభుత్వ వైఫల్యమే కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కేసీఆర్ గారు ఆల్రెడీ 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ఉపహారాలు ఇస్తున్నారు. కానీ దానికి అదనంగా తులం బంగారం నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఆ తులం బంగారం ఇవ్వడం చేతగాక మొత్తం కళ్యాణ లక్ష్మిని ఎత్తేసే కుట్రలో భాగంగానే హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని ఆపేయకుండా చేస్తున్నాడు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కౌంటర్ వేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందో, ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గిందో, ఈ వెంటనే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పథకం. చాలా మంది మైనారిటీలో ఉన్న పిల్లలు, అట్లా పేదరికంలో పిల్లలు ఉన్న వాళ్ళు, దళితుల్లో ట్రైబల్స్ లో ఉన్న వాళ్ళు అనేక మంది కూడా ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఉపయోగించుకొని వాళ్ళ బిడ్డ పెళ్లిల్ని ఎటువంటి అప్పులు లేకుండా చేసే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు ఇవ్వకపోగా వాళ్ళు వచ్చిన తులం బంగారం లేదు, ఇప్పుడు 1,116 లేదు, అన్నిటిని ఆపేసిండ్రు. వెంటనే ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించే విధంగా హైకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని రద్దు చేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నదో, ఇది కావాల్సుకొని ఏదైతే మరి కేసీఆర్ పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇది ఆడపిల్లలకు ఆత్మగౌరవంగా ఇచ్చేటువంటి వరకట్నంలాగా ఇచ్చేటి చిన్న కానుక కేసీఆర్ గారు ఇస్తే దాన్ని కావాల్సుకొని రద్దు చేయాలని కావాల్సుకొని తానే ఒకరిని పుసగొల్పి ఎవరినో ఒకటి ఉసగొల్పి కోట్ల కేసు చేపించి హైకోర్టు ద్వారా రద్దు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి కాదు, ఇంకా రాబో దినాలలో ఇది మొదటి స్టార్ట్ అయింది. ఇంకా రాబో దినాలలో అన్ని పథకాలు కూడా ఆపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మరి మొదట్లో చెప్పిండు ఆయననే, కళ్యాణ లక్ష్మితో పాటు నేను బంగారం తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది పోయి నీ తులం బంగారము? ఉట్టి గొప్పలు చెప్పడం అంతా తప్ప, ఉట్టి మాటలు చెప్పడం తప్ప, నోరున్నదని ఇష్టం ఉన్నట్టు చెప్పినట్టు మాట. దమ్ముంటే ఇది ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయి. నీకు దమ్ముంటే ఆడపిల్లల ఆత్మగౌరవం గౌరవించు. నీకు చేతనైతే దాన్ని రద్దు చేయకుండా మళ్ళీ నడిపించాలని నేను కోరుతున్నాను.